ఇప్పుడు ఈ యాత్ర డైరెక్టర్ మీద చాలా పెద్ద గొడవ జరుగుతుంది. హార్స్లీ హిల్స్‌లో ఆయన ఏదో 2 ఎకరాల్లో స్టూడియో కడుతున్నాడని చెప్పి తీవ్రంగా ఎండగడుతోంది. తప్పేముంది? రామానాయుడు గారు తీసుకోలేదా? రామోజీరావు గారు తీసుకోలేదా? పద్మాలయ వాళ్ళకి ఇవ్వలేదా? అన్నపూర్ణకి ఇవ్వలేదా? ఎవరైనా ప్రభుత్వం భూములు ఇస్తేనే కదా ఏదైనా కట్టుకోగలుగుతారు. 100 ఎకరాలు తీసుకున్నటువంటి అనేక సినీ నిర్మాణ సంస్థలు రాఘవేంద్రరావు అయితే కమర్షియల్ చేసాడు దాన్ని. పెద్ద గొడవ మరి జరుగుతుంది హైదరాబాద్‌లో. మరి అలా చేసున్నప్పుడు 2 ఎకరాలు అది కూడా హార్స్లీ హిల్స్‌లో ఇవ్వడం తప్ప అదేనా? దానితోటి వీళ్ళు రమ్మంటే కూడా రావట్లేదు కదా ఏపీ. ఆంధ్రాకి వైజాగ్లో బ్రహ్మాండంగా సినీ పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేసేదానికి చాలా బ్యూటిఫుల్ స్కోప్ ఉన్నా కూడా అవును. సహకరించడం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగిపోయినాయి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినారు. హైదరాబాద్లో ప్రభుత్వము అందరికీ 100 ఎకరాలు ఇచ్చింది. అవన్నీ కూడా ఈరోజు ఎకరం 50 కోట్లు 100 కోట్లు ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి. అవన్నీ వదిలిపెట్టి వచ్చే పరిస్థితిలో లేరు. తమ స్వార్థం చూసుకుంటున్నారు తప్ప మన రాష్ట్రం అభివృద్ధిలో భాగం కావాలనేటువంటి బాధ్యత అయితే ఎవరికీ లేదు. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ బతకాలంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమ అదే వాస్తవంగా. తెలంగాణకు అక్కడి వలస వచ్చి ఉండొచ్చు, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి ఉండొచ్చు. జూనియర్ ఆర్టిస్టులుగా కానీ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఉండి ఉండొచ్చు. జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్ కొన్ని వేల మంది అక్కడ ఉండి ఉండొచ్చు. కానీ ఆ సంస్థ సినిమా పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ పుట్టుకే ఆంధ్రప్రదేశ్ నుంచి. తప్పనిసరిగా విజయవాడ విశాఖపట్నము ఎక్కడో ఒక దగ్గర ఈ పరిశ్రమను పెద్ద ఎత్తున డెవలప్ చేసేటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి వీళ్ళందరూ కూడా సహకరించాలి. అవార్డు పెట్టి వేరుపడుతున్నారు వాళ్ళు. వీళ్ళు ఇంకా అక్కడే అతుక్కొని ఉన్నారు. అవును, వీళ్ళు ఎంతసేపు తమ వ్యక్తిగత స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప అదే పరిశ్రమ ఇక్కడికి వస్తే వేలాది మంది ఇక్కడ కూడా కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు అనేటువంటి ఒక పెద్ద మనసుతో ఆలోచన అయితే చేయాల్సిందే ఈ నిర్మాతలందరూ కూడా. ఇక వీళ్ళు రారేమో అని చెప్పేసి తమిళనాడు వాళ్ళకి బోర్డరు డిస్టిక్లో ఏదైనా స్థలాలు ఇచ్చి అక్కడ స్టూడియోలు ఏమైనా ఏర్పాటు చేద్దామన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందని ఒక సమాచారం. శ్రీ సిటీ గొప్పగా డెవలప్ అయింది. ఇప్పుడు గూడూరు దగ్గర పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి వస్తూ ఉంది, చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అది కారిడార్, అది చెన్నై హైదరాబాద్ కారిడార్, చెన్నై బెంగళూరు కారిడార్. డెవలప్మెంట్ స్కోప్ భారీగా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఆయన ఎన్నో పోర్ట్లు నిర్మిస్తూ ఉన్నారు. 4 పోర్ట్లు, 10 ఫిషరీస్, హార్బర్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. సో ఏపీ కోస్టల్ లైన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ది కంట్రీ. సో పారిశ్రామికీకరణ అదేవిధంగా పోర్టుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం వల్ల ఈ కోస్తా తీరం అంతా డెవలప్ అవుతుంది. మనకు వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ బ్లూ ఎకానమీ దేర్. సో అక్కడే సినీ పరిశ్రమని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు అట్మాస్ఫియర్ని ఒక సాగ్గా చెప్తున్నారు. హైదరాబాద్లో అంత కూలెంట్గా ఇక్కడ ఉండదు, ఇదంతా ఇరిటేషన్గా ఉంటుంది, అందువల్ల రాలేకపోతున్నారు. సినిమా ఫీల్డ్ ఎక్కడ సెటిల్ అయితే అక్కడ అదే పెద్ద డెవలప్మెంట్ అనేది ఒక యాంగిల్. అలాగేం కాదు కదా. ఆ రోజుల్లో ఎకరంలో 10 లక్షలు కూడా లేని ప్రాంతాలని స్టూడియోలకు ఇచ్చారు. నగరం విస్తరించింది. ఈరోజు ఎకరం 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కూడా వాటి ఆస్తుల విలువలు పెరిగినాయి. మీకు హైదరాబాద్లో రామానాయుడు స్టూడియో అయితే ఫిల్మ్ నగర్ పక్కన నడిబొడ్డునుంది, ఎకరం 100 కోట్లైనా చేస్తారు. మరి అంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి అంతా ఆల్రెడీ సర్ప్లస్ అయిపోయినారు. సో కొత్తగా తయారయ్యేటువంటి నిర్మాతల గురించి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. కానీ కడుపు నిండిన నిర్మాతలు ఎవరు ఆంధ్రాకి వచ్చి ఇక్కడ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి, ఇక్కడ స్టూడియోలు నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేయరు. ఎవరైనా బడ్డింగ్ ప్రొడ్యూసర్స్, బడ్డింగ్ డైరెక్టర్స్, బడ్డింగ్ యాక్టర్స్, వీళ్ళతోనే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలి. కులం రంగు కూడా అంటగడుతున్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి మనోడే కాబట్టి అక్కడ ఏదో అవకాశం ఇస్తున్నాడు. రెడ్డి వాళ్ళ అమ్మ పులివెందుల, నాన్నేమో పొంగనూరు. అదేందన్నా కాదు, పులివెందులలో
సినిమాలు తీయకూడదా? ఏందో మరి మొదటి రోజుల్లో రాయలసీమ వాళ్ళే కదా అంత బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి. అంటే కడపడికి కళా నైపుణ్యం ఉండదా? అట్లా ఎట్లా అంటారు? కళల కనాచేది కళల కానాచి కడప, దాంట్లో తప్పేముంది? మన నీళ్ళున్నాడు, కేజీఎఫ్ తీశాడు, నీలకంఠాపురం అనంతపురం జిల్లా, మరి బెంగళూరు నెలుతున్నాడు, ఇండియా మొత్తం పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయినాడు ఆయన. దాంట్లో అలాగే అది ఎప్పుడు కూడా కళకు ఎల్లలు ఉండవు, కళకు ఎల్లలు ఉండవు, ప్రాంత భేదాలు ఉండవు, కులాలు మతాలకు సంబంధం లేనిది, వాటికి ఆ కులాలు మతాలకు అతీతమైనదే కళ. ఒకటే వరుసగా ట్రోలింగ్ అవుతుంది ఈ మహీవి రాఘవ్. కులం కూడా దాచుకున్నాడు, అది ఇది. ఆయన అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. ఇట్లా ఒకటే ట్రోలింగ్ జరుగుతుంది. దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఏం కులం దాచుకుంటే అప్పుడు మాత్రమే చూస్తారా వ్యూవర్స్? సినిమా చూసేవారు కులం దాచుకుంటేనే చూస్తారా? దాంట్లో ఏముంది? గొప్ప గొప్ప బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలుగు సినిమా పరిశ్రమ ఊపిరి పోసినారు. నాగిరెడ్డి ఆ రోజుల్లో విజయవాహిని స్టూడియో, నాగిరెడ్డి, ఎంఎస్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, ఎంతో మంది ఉన్నారు. ఎన్టీఆర్ స్టార్ అయ్యాడంటే ఈరోజు కేవీ రెడ్డి. ఓవరాల్గా ఇప్పుడు సిద్ధం సభకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? సిద్ధం సభ ఎలా మీ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది? సిద్ధం సభ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమకు సంబంధించినటువంటి 49 నియోజకవర్గాల నుండి కనీసం 5 లక్షల మంది ఈ సభకు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్గనైజ్డ్గా, అనార్గనైజ్డ్గా, స్వచ్ఛందంగా మరో 5 లక్షల మంది రాయలసీమ నలుమూలల నుండి కూడా ఆ రోజు జగన్ గారి సందేశాన్ని వినాలనేసి స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇది రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి అతిపెద్ద సభ. అందులోనూ మరి 2024 ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద సభ. ఇది చారిత్రాత్మకమైనది. గతంలో ఇందిరాగాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రామారావు గారు కానీ వారు ఎవరు వచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున జనము కలిసి ఉండుండరనేంత పరిస్థితి ఉంది. ఎందుకంటే భీమిలిలో ఊహించని విధంగా 4-5 లక్షల మంది వచ్చారు. దెందులూరులో 5-6 లక్షల మంది వచ్చారు. అనంతపురంలో ఖచ్చితంగా 10 లక్షల మందితో సభ జరుగుతుందనేది మా అందరి అంచనా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు క్లారిటీతో ఉన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. తలసిల రఘురామ్ గారు 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో కూడా మా సోదరులు గ్రామాన తిరుగుతూ ఉన్నారు. పార్టీ మీటింగ్స్, క్యాడర్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేయడము, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ జరుగుతూ ఉంది. వైడ్ పబ్లిసిటీ ఇచ్చుకోకపోయి ఉండొచ్చు కానీ చాప కింద నీళ్ళలా రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుండి కలిపి కనీసం ఒక అనంతపురం జిల్లా నుంచే 3 లక్షల మంది వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సభ తప్పనిసరిగా ఆల్ టైమ్ రికార్డు. బ్లాక్ బస్టరే, బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే. అనంతపూర్లోనే పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించి కడపలో పెట్టారనుకోండి, సొంత జిల్లాలో పెట్టుకున్నారు కాబట్టి హిట్ అయింది అంటారు. చిత్తూరులో పెట్టారనుకోండి, పెద్దిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి అయింది. అనంతపురంలో పెట్టడము అందరికీ ఈ జిల్లా మీద ఇక్కడ ఏదో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి ఏదో బలముందని ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి వారి మాధ్యమాల్లో ఇక్కడే పెట్టాలా, ఇక్కడే కొట్టాలా. ఈసారి వాళ్ళకి 2 అప్పటికి వారికి అప్పుడు 2, ఇప్పుడు ఆ 2 కూడా రావు. ఈసారి ఉరవకొండ గెలుస్తాము, హిందూపురం కూడా గెలుస్తాం. 14 గెలుస్తాం. ఒక రాప్తాడ్ ఎమ్మెల్యేగా ఈ సభకి మీరు ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీ ఇన్వాల్వ్మెంట్ ఎలాంటిది? క్యాడర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాము. మరి మా సోదరులు గ్రామము తిరుగుతున్నారు, క్యాడర్తో మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాల పరిటాల కుటుంబ పాలనలో మునుపెన్నడూ జరగనటువంటి అభివృద్ధి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జరిగింది. అనేక సభల ద్వారా ఈ మధ్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఆసరా
పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, దాదాపుగా ఒక 70 సభలు నిర్వహించాం ఓకే. నియోజకవర్గంలో. ఓకే. ఒక్కొక్క సభలో కనీసము 500 నుండి 5,000 మంది వరకు హాజరైనటువంటి సభలు. ఓకే. ఇందులో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన, మనసున్న మహారాజుల పేదల సంక్షేమం కాంక్షించి చేసినటువంటి సుపరిపాలన గురించి కూడా వివరించి చెప్పడం జరిగింది. దీని వెనక జగనన్న పడిన కష్టం గురించి కూడా వివరించి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా క్యాడర్కి కూడా మనం ఎన్నో కష్టాలు చూసాం. 10 సంవత్సరాలు జైళ్ళు చూసాం, బెయిళ్ళు చూసాం, ఊర్లు వదిలాం, ఆస్తులు అమ్ముకున్నాం, సర్వం కోల్పోయినాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని గెలిపించుకుంటే తప్ప మనకు బతుకు తెరువు లేదనేటువంటి ఒక పరిస్థితిలో స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్త కూడా ఒక జగనై పార్టీని నడిపి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఇదన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలా. ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టే మనం గ్రామాల్లో గౌరవంగా తిరగలుగుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి లక్షల రూపాయలు ఇచ్చినారు కాబట్టి గ్రామాల్లో కార్యకర్తలందరికీ గౌరవం. ఈరోజు వాలంటీర్ల ద్వారా అవినీతికి అవకాశం లేని పరిపాలన ఇచ్చినాడు జగనన్న. జగనన్నను మళ్ళీ ఆశీర్వదించాలా, ఇదే పరిపాలన మాకు ఎల్లకాలం ఉండాలా. ఇది ఈరోజు ఒక రామరాజ్యము, రాజన్న రాజ్యం కనపడుతూ ఉంది. సుభిక్షమైనటువంటి రాయలసీమను చూస్తూ ఉన్నాం. ఈరోజు రాయలసీమను ఒక పవర్ జంక్షన్లా, ఒక ఇండస్ట్రియల్ హబ్లా, ఒక వాటర్ బ్యాంక్లా, ఒక గోల్డ్ మైన్లా తయారు చేస్తూ ఉన్నాడు జగనన్న. కాబట్టి ఈ ఈ అభివృద్ధి కొనసాగింపు ఇవ్వాలి. ఒక టర్మ్లో అన్నీ అయిపోయి అభివృద్ధి కొనసాగింపు ఇవ్వాలి. రాప్తాడులో రిజర్వాయర్లు పనులు పూర్తి చేయాలి. రాప్తాడు నియోజకవర్గంలో మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తెచ్చుకున్నాం. 2 మేజర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తెచ్చుకున్నాం. పిఏబిఆర్ నుండి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి గోల్డ్ మైన్స్ తెరిపించుకున్నాం. 17,000 ఇళ్ళు తెచ్చుకున్నాం. ఇంకో 11,000 శాంక్షన్ కాబోతున్నాయి నేడో రేపు. వీటన్నిటిని నిర్మాణం పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పరిటాల కుటుంబాన్ని మరి దెబ్బతీస్తూ రాజకీయంగా ఏదైతే అభివృద్ధి ఈరోజు కూడా అడ్డుకుంటున్నారో కాంట్రాక్టర్లుగా ఆ 33 రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలి. పరిటాల రవీంద్ర హయాంలో ఆయన మూసేసినటువంటి బంగారు గనులను పూర్తి స్థాయిలో తెరిపించుకోవాలి. ఇప్పుడు ప్రాస్పెక్టివ్ మైనింగ్ చేయిస్తా ఉన్నాం. బంగారు గనులను తెరిపించుకోవాలి. దాని ప్రాస్పెక్టివ్ మైనింగ్ అవ్వగానే గోల్డ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరుగుతుంది. అదేవిధంగా పరిటాల రవీంద్ర హయాంలో ఏదైతే పేరూరు డ్యాంకు నీళ్లు రాకోకుండా పైన నాగలమడకు ఒక చెక్ డ్యామ్ నిర్మాణం జరిగిందో, ఈరోజు ఆ నాగలమడకను దాటుకొని జగనన్న ఆశీస్సులతో పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకొచ్చాం. దీని కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కూడా హంద్రీనీవా నీళ్లను కర్ణాటక గుండా తీసుకొని వచ్చి పేరూరు డ్యామ్ నింపే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా జీడిపల్లి నుంచి కూడా పేరూరు డ్యాంకు నిర్మాణం జరుగుతున్నటువంటి కాలువ పూర్తి చేయాలి. సో వీటన్నిటి ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఈరోజు దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ప్రకటించినారు జగన్మోహన్ రెడ్డి గారు. సోలార్ హబ్గా మారుస్తూ ఉన్నారు. ఒక పవర్ జంక్షన్గా రాప్తాడు మారబోతా ఉంది. అందులో సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ 300 మెగావాట్లు రామగిరిలో ఇప్పటికే టెండర్స్ పూర్తయినాయి. గ్రౌండింగ్కి సిద్ధంగా ఉంది. వీటి ద్వారా దాదాపుగా 5-6 వేల ఎకరాలలో రైతులకు ఒక రెవెన్యూ రాబోతూ ఉంది. ఒక 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతూ ఉంది. గార్మెంట్ పరిశ్రమకు సంబంధించి 11.5 ఎకరా మన ప్రభుత్వం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కేటాయించింది. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళు సైట్ లెవెలింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేస్తూ గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలి. అది ఒక 6 నెలల సమయమైన పడుతుంది. అది పూర్తయితే 4,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అమ్మా డైరీని నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు 15,000 లీటర్లు ప్రతిరోజు సేకరించుకుంటూ సేల్స్ చేస్తున్నాం. నేను ఈ రాజకీయ వాతావరణంలో దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఎలక్షన్స్ అయిన వెంటనే తప్పనిసరిగా అది 1,00,000 లీటర్లకు ఎన్హాన్స్ చేస్తూ, ఇప్పుడు మనకు 1,00,000 లీటర్ల కెపాసిటీ ఉన్న డైరీ, అతిపెద్ద డైరీ రాయలసీమలోది, ఎన్హాన్స్ చేస్తూ ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క రైతుకు కూడా లీటర్ మీద మనం 6-7 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం మిగిలిన డైరీలతో పోలిస్తే. సో ఆ బెనిఫిట్ అందజేయాలి. చాలా కార్యక్రమాలు మనం టేకప్ చేసుకున్నవి. మనం దీన్ని కొనసాగింపు చేసుకుంటూ సంపూర్ణమైన అభివృద్ధిని రాప్తాడులో పూర్తి చేసుకోవాలి. సో రోడ్ల నిర్మాణం కూడా ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, స్టామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు కనీసం 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది.
సో ఇది ఒక 4-5 నెలల పాటు జరిగితే ఒక 400-500 కిలోమీటర్లు మట్టి రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, సీసీ రోడ్ కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఒక 400-500 కిలోమీటర్ల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాలువలు కావచ్చు, చెరువులకు తీసుకునేటువంటి కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా వేరియస్ ఫండ్స్తోనూ మా సొంత నిధులతో కూడా చేస్తూ ఉన్నాం. 2000 మాత్రమే ఉచిత బోర్లు వేయగలిగాం. దీన్ని కనీసం మరొక 5000 నుంచి 6000 బోర్లు ఉచిత బోర్లు వేయాలి. ఇవన్నీ రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలయ్యాయి, సగంలో ఉన్నాయి. అవి సంపూర్ణంగా అమలు అవ్వాలంటే ఇంకొక 5 సంవత్సరాలు మనకు అవసరం. కావాలి. అది జగనన్న నాయకత్వంలోనే సాధ్యం. కాబట్టి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా, రాష్ట్రాల్లో మళ్ళీ మనం గెలవాలా. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సంసిద్ధంగా ఈ సిద్ధం సభకు రావాలి. ఓకే. వచ్చి జగనన్నకు మన అండదండలన్నీ కూడా మనం ఉన్నాయనేసి ఒక మెసేజ్ ఇవ్వాలా. ఆయన ఆ రోజు ఏం ప్రకటించబోతా ఉన్నారు, మన భవిష్యత్తు గురించి ఆయన ఏం ఆలోచన చేశారో, ఆయన మాటల్లో ఏం చెప్తారో మనం వినాలా. మనం మళ్ళీ జగనన్నను గెలిపించుకోవాలి. మేనిఫెస్టో ఏదో రిలీజ్ వింటున్నామండి, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. మరి స్పెక్యులేషన్సా వాస్తవాలో తెలియదు, కానీ ఓకే. మేనిఫెస్టోని మన రాప్తాడు నుండి ప్రకటిస్తే అంతకంటే సంతోషం ఏముంది. ఓకే. ఓకే. అనంతపురం జిల్లా నుండి ఆయన మేనిఫెస్టోని ప్రకటిస్తే తప్పనిసరిగా ఈ జిల్లాకు మరియు రాయలసీమ ప్రాంతానికి మేలు జరిగేటువంటి ప్రకటనలు తప్పనిసరిగా ఉంటాయి ఓకే అనే భావిస్తాను. కాబట్టి జగనన్న రాప్తాడు సిద్ధం సభ ఒక సంచలనం, ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి మైలురాయి అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి వైఎస్ కుటుంబం చరిత్రలో, వారి రాజకీయ చరిత్రలో నిలిచిపోయేటువంటి మైలురాయి అవుతుంది. ఇది మా అదృష్టంగా భావిస్తాను. రాప్తాడులో ఆయన ఈ సభను ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికోసం పనిచేస్తూ ఉన్నాం. 18వ తేదీ వరకు కూడా పని చేస్తూనే ఉంటాం, సక్సెస్ చేసుకుంటాం. మీరు ఏం ఆశిస్తున్నారు? ఈ మేనిఫెస్టోలో ఏముంటే బాగుంటుందని మీ యాంగిల్లో, మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఏమి లేదండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి జలయజ్ఞం పూర్తి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరాలి. అంతకు మించి వేరే ఏమి కూడా ఆశించడం లే. ప్రత్యేకంగా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాయలసీమలో ఇండస్ట్రియలైజేషన్ ఆయన ఏదైతే స్టార్ట్ చేశారు, సో దాన్ని పూర్తి స్థాయిలోకి తీసుకొని పోవాలా. ఐటీ పార్క్ను అనౌన్స్ చేశారు జగన్ గారు చెన్నై కొత్తపల్లి బహిరంగ సభలో. దానికి సంబంధించి కూడా కొంత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. సో ఐటీ పార్క్ అనంతపురానికి వస్తే ఈ ప్రాంతంలో కనీసం 10-15 వేల మంది యువతకు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఐటీ వచ్చి, గార్మెంట్స్ వచ్చి, గోల్డ్ మైన్స్ ఓపెన్ అయితే ఇది ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ హబ్గా మారుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ జరగాలని భావిస్తాను. ఓవరాల్గా ఇందాక నుంచి మీరు గోల్డ్ మైన్ గురించి కొద్దిగా ఎక్కువ చెప్పారు. అది బయట ప్రజలకు చాలా తక్కువ తెలుసు. కేజీఎఫ్ వచ్చి ఈ మధ్య కాలంలో గోల్డ్ మైన్స్ అనేవి ఉండేవంట, అవి మూసేశారంట అనేది తెలుసు. కానీ అసలు గోల్డ్ మైన్ అనేది 2-3 సార్లు ప్రస్తావించారు. అసలు దాని ఫుల్ డీటెయిల్ ఏంది మీరు క్లుప్తంగా అర్థమయ్యేటట్టు ప్రపంచం అంతా తెలియడానికి ఎలా? కేజీఎఫ్ కానీ, ఆర్జీఎఫ్ కానీ, ఇది రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ అంటే మా దగ్గర ఉన్నది. ఆర్జీఎఫ్ కానీ, కేజీఎఫ్ కానీ, విశ్వనాథం అనేసి కుప్పం దగ్గర ఉన్నటువంటి మైన్ కానీ, సో ఇవన్నీ కూడా భారత్ గోల్డ్ మైన్స్ వారు చేపట్టినటువంటి మైనింగ్ యాక్టివిటీలో ఒక భాగం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ యూనిట్. సో గోల్డ్ మైనింగ్ 2001 వరకు కూడా గోల్డ్ మైనింగ్ జరుగుతూ వచ్చింది, యాక్టివిటీ జరుగుతూ వచ్చింది రామగిరి బంగారు గనులు. సో ఎప్పుడైతే పరిటాల రవీంద్ర శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న కాలంలో మరి వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ బంగారు గనులు మూతపడడం జరిగింది. సో అదేవిధంగా విశ్వనాథం అనేసి కుప్పం దగ్గర కూడా, సో ఆల్రెడీ దానికి టెండర్లు పిలవడం జరిగింది. విశ్వనాథం కుప్పం దగ్గర ఉన్నటువంటి గోల్డ్ మైన్స్ మళ్ళీ తెరిపించడానికిను, మరియు రామగిరి గోల్డ్ మైన్స్ తెరిపించడానికి టెండర్లు పిలవడం జరిగింది. బిడ్స్ వచ్చాయి, కొన్ని ఏజెన్సీస్కు పనులు అప్పచెప్పారు. వాళ్ళు ప్రాస్పెక్టివ్ మైనింగ్ చేస్తూ ఉన్నారు. ప్రాస్పెక్టివ్ మైనింగ్ రిపోర్ట్ రాగానే వెంటనే మీకు ఓపెన్ కాస్ట్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ వల్ల ఒక 4,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతపు రూపురేఖలే మారిపోతున్నాయి. ఎందుకంటే ఒక రెవెన్యూ జనరేషన్
అనేది ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది, ఎకనామికల్ యాక్టివిటీ క్రియేట్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కంపెనీసు, వారి మిషనరీసు, ఆ వస్తాయి. లేబరు, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. గతంలో 4,000 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆ ఉద్యోగాలన్నీ కోల్పోయారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో, రామగిరి ప్రాంతంలో ఆ, ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతూ ఒక ఎకాలజీని మొత్తం మారిపోతుంది. ఓకే. తప్పనిసరిగా దీనివల్ల ఈ ప్రాంతము, ఈ జిల్లా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా జొన్నగిరి మైన్స్ కర్నూలు జిల్లా కావచ్చు, పక్కన పెనుగొండలో ఉన్న బొక్సంపల్లి గోల్డ్ మైన్స్ కావచ్చు, రాయలసీమలో ఉన్నటువంటి బంగారు నిక్షేపాలను వెలికి తీసేటువంటి కార్యక్రమం జగనన్న వచ్చిన తర్వాతనే మొదలైంది. ఓకే. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న రావాలా. జగనన్న వస్తే ఈ ప్రాంతం గోల్డ్ మైన్గా తయారవుతుందని, రాయలసీమ ప్రాంతం మరో గోల్డ్ మైన్ అవుతుందని మా ఉద్దేశం. ఓకే. అయితే ఓవరాల్గా ఈ ప్రాంతం అంటేనే మరి మీరు ముఖ్యంగా మీరు ఢీ కొట్టి గెలిచింది కూడా పరిటాల కుటుంబం. పరిటాల అంటే మీరు ఒక రకంగా జెయింట్ కిల్లర్ అని అనొచ్చు మిమ్మల్ని. ఈసారి మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అలాంటి ప్రత్యర్థిని ఎదుర్కోవడం? వాళ్ళది పేరు గొప్ప ఊరు దిబ్బ అనేసి వాళ్ళు ఈ ప్రాంతానికి ఏం చేసింది లేదండి. కట్టుకథలు, కాకమ్మ కథలు చెప్పడము, ఓకే, ప్రజలకు మాయమాటలు చెప్పి, పిట్టకథలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకోవడం. ఓకే. వారి నాయకుడిది అదే తీరు, వీరిది అదే తీరు. ఆయన ప్రజలకు నాయకుడి మీద ఉన్న ఆశయం మన ఆయుధం అనేది ఆయన ఎజెండా, చంద్రబాబు గారిది. ఓకే. వీరు దానికి మరీ సెంటిమెంట్ జోడించో, మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాలను కూడా ఉపయోగించుకొనో వీరి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో వందలాది మందిని బలి తీసుకొని వారి రాజకీయ సౌదాలను నిర్మించుకున్నారు. ఓకే. వారి అభివృద్ధి జరిగింది. 20 ఎకరాల కుటుంబము ఈరోజు 1000 ఎకరాలకు వెళ్ళింది. వందల కోట్లు, వేల కోట్లకు వాళ్ళు పడగలెత్తారు. మరి ఈ ప్రాంతానికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసింది శూన్యము, ఈ ప్రాంతాన్ని రాజకీయంగా కానీ వారు ప్రభుత్వంలో ఉండి అభివృద్ధి చేసింది కూడా శూన్యం. వారి వల్ల ఈ జిల్లాకు మాయని మచ్చ, ఫ్యాక్షన్ మరకలు తప్ప ఈ జిల్లాకు వారి వల్ల ఒరిగిన ప్రయోజనం శూన్యం. కాబట్టి వారిని ఓడించడం వల్ల నేను జెయింట్ కిల్లర్ అంటే దాన్ని నేను అవమానంగానే భావిస్తా. ఈ ప్రాంత ప్రజలను ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చినాం. ఈ ప్రాంత ప్రజలను ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చినాం. అభివృద్ధి అంటే ఏమనేది ఈరోజు చూపించినాం. తప్పనిసరిగా జగనన్న సంక్షేమ పాలన ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి నన్ను మళ్ళీ గెలిపిస్తారు. షూర్గా, డ్యామ్ షూర్, 100% గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.